So, okay, hello everybody, welcome to Try School. ఈ వీడియో నుంచి మనం స్ట్రింగ్స్ మీద ఫోకస్ చేద్దాము. సో డేటా టైప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం మనం. We have already learned about integer, float and complex and also boolean, right? సో ఇప్పుడు స్ట్రింగ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, తర్వాత వాటిని ఎక్కడెక్కడ యూస్ చేద్దాము. సో వీటిని మనం ఇంకెక్కడైనా మాడిఫై చేసుకోవచ్చు, అంటే మాడిఫై చేసుకోవాలంటే ఎట్లా మాడిఫై చేస్తాము, తర్వాత వీటి మీద ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఏంటి. ఓకే, సో ప్రోగ్రామ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ట్రై చేస్తే వెళ్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ నేను స్ట్రింగ్ అంటే ఏంటో చెప్తాను. సో స్ట్రింగ్ గురించి కొన్ని పాయింట్స్ అని మీకు చెప్తాను. సో మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి దట్ ఈ కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఐడెంటిఫై స్ట్రింగ్స్ అండ్ యూ కెన్ లెర్న్ అబౌట్ స్ట్రింగ్స్ వెరీ ఈజీలీ. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా కొంత కంటెంట్ మన కోడ్లో, ఏదైనా కొంత కంటెంట్ కనుక సింగిల్ కోట్స్లో కానీ, లేకపోతే డబుల్ కోట్స్లో కానీ, లేకపోతే ట్రిపుల్ కోట్స్లో కానీ ఎన్క్లోజ్ అయి ఉంది అంటే దాన్ని మనం ఖచ్చితంగా వి షుడ్ టేక్ దట్ యాజ్ అ స్ట్రింగ్. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్, డబుల్ కోట్స్లో కానీ, సింగిల్ కోట్స్లో కానీ, ట్రిపుల్ కోట్స్లో కానీ ఏదన్నా కొంత కంటెంట్ ఎన్క్లోజ్ అయి ఉంది అంటే దాన్ని మనం ఖచ్చితంగా స్ట్రింగ్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఓకే, సో ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి దట్ యూ కెన్ ఐడెంటిఫై స్ట్రింగ్స్ వెరీ 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 ఈజీలీ. ఓకే, సో ట్రిపుల్ కోట్స్ కొంచెం హోల్డ్లో పెట్టి నేను మళ్ళీ చెప్తాను. కానీ సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్లో మనకి ఏదన్నా కంటెంట్ కనపడితే పక్కా బ్లైండ్లీ దట్ ఈస్ అ స్ట్రింగ్. ఓకే, సో ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏమేమి పాయింట్స్ ఇచ్చానో చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో ఫస్ట్లీ ఎస్టిఆర్ అంటే ఏంటంటే ఒక కీవర్డ్ అనమాట. దట్ ఎస్టిఆర్ రిప్రజెంట్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా, తర్వాత ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ డేటా టైప్ ఇన్ పైథాన్. ఇది మనం మోస్ట్ కామన్ గా యూజ్ చేస్తాం. రైట్, ఫ్లోట్, ఇంట్, తర్వాత స్ట్రింగ్, ఈ మూడు మనం బాగా యూజ్ చేస్తాం. ఓకే, సో వెన్ వీఆర్ గోయింగ్ విత్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ గుండా పోతున్నప్పుడు మనం బాగా స్ట్రింగ్ అనేది మోస్ట్ కామన్ గా యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, తర్వాత ఇంటీజర్, తర్వాత ఫ్లోట్, సో కాంప్లెక్స్, తర్వాత బూలియన్, ఇవి మనం అంతగా యూజ్ చెయ్యం. ఓకే, సో బూలియన్ కూడా మనం యూజ్ చేస్తాం కానీ అది సీక్వెన్సెస్ లో, లూపింగ్స్ లో అట్లా యూజ్ చేస్తాం మనం. ఓకే, సో స్ట్రింగ్ డెఫినేషన్ ఏంటి, అసలు వాట్ ఈస్ అ స్ట్రింగ్ డెఫినేషన్ ఏంటంటే చూడండి, ఆ స్ట్రింగ్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను చెప్పాను ఇందాక. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆ స్ట్రింగ్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. అంటే ఏదన్నా కంటెంట్, అంటే ఏదన్నా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ఎన్క్లోజ్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ అని అంటాం. ఓకేనా, సో మనం డబల్ కోట్స్ అని తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ సింగిల్ కోట్స్ అని తీసుకోవచ్చు. అదే చెప్పారు కదా ఇక్కడ మనకి. ఓకే, సో ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ అనమాట. అదేంటంటే ఇన్ పైథాన్ టు రిప్రజెంట్ ఎ స్ట్రింగ్ కెన్ వి యూస్ అ పైర్ ఆఫ్ సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్? వాట్ ఇస్ ద ఆన్సర్? సో కిందే ఉంది మనకు కనపడుతుంది, రైట్. ఓకే, ఓకే, సో సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్ బోత్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఎస్ ఈక్వల్ టు, సో ఏదో కంటెంట్ ఇచ్చాడు లోపల, దట్ ఈస్ ఎన్క్లోజ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్. సో సింగిల్ కోట్స్ టైప్ ఆఫ్ ఎస్ అన్నాడు, టైప్ ఆఫ్ ఎస్. సో ఎస్టిఆర్, ఎస్ ఏమన్నా చెప్పుకున్నాను ఎస్టిఆర్. వాట్ ఈస్ ఎస్టిఆర్? ఎస్టిఆర్ ఈజ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో అట్లా. తర్వాత ఇది డబుల్ కోట్స్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సేమ్ కోడ్, అది అది అదే కంటెంట్, ఇది ఎస్ఏ, అది కూడా సేమ్ కంటెంట్ లోపల బయట. సో ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఒకటే. మరి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే సింగిల్ కోడ్స్ వచ్చాయి ఇక్కడ, ఇక్కడేమో డబుల్ కోడ్స్ వచ్చాయి. సో అదే డిఫరెన్స్ అనమాట రెండింటికి. ఓకే, ఓకే, సో రెండింటికి కూడా అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది ఇంచుమించు. ఓకే, సేమే వచ్చింది ఇక్కడ. ఓకే, తర్వాత చూడండి ఏ అని తీసుకున్నాం అంటే ఒక పెద్ద పేరే కాదు, సింపుల్ గా ఒక చిన్న ఏ ఆర్ ఒక స్పేస్, మనం ఏదైనా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ సింబల్స్, అట్ ద రేట్, ఓకేనా, నంబర్స్ 1 2 3 4 స్పేస్ 1 2 3 4 ఎట్లా తీసుకోవచ్చు. ఎనీథింగ్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, మీకు ఇంకా ఏదైనా లాంగ్వేజ్ తెలుసుంటే కనుక
ఈ డౌట్ రావచ్చు. అదేంటంటే ఏ అని మనం తీసుకున్నప్పుడు ఏని మనం క్యారెక్టర్లో రిప్రజెంట్ చేస్తాం కదా, సిలో కానీ జావాలో కానీ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పైథాన్లో క్యార్ అనేది లేదు, డేటా టైప్. ఓకే ఓకే, సో అది చెప్పారు ఇక్కడ, అదే చెప్పారు చూడండి. ఇన్ పైథాన్ దెర్ ఇస్ నో క్యార్ డేటా టైప్. ఓకే, సో నార్మల్గా అయితే మనం సిలో ఇలా తీసుకున్నామంటే దట్ కమ్స్ అండర్ క్యారెక్టర్, రైట్? కానీ ఇక్కడ అలా ఉండదు, మొత్తం కూడా స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఏ యాజ్ ఇట్ ఈస్ టైప్ స్ట్రింగ్. ఓకే, సో కొంచెం ఎందుకు వెళ్దాం మనం. సో చూడండి, నెక్స్ట్. సో అదే ప్రోగ్రామ్ ఇచ్చాడు ఇక్కడ, ఎస్ ప్రింట్ ఆఫ్ ఎస్ అంటే ఏమొస్తుంది, ఎస్లో ఉన్న వాల్యూ వస్తుంది. టైప్ ఆఫ్ ఎస్ అంటే అది ఏ క్లాసో అయితే అది ఏ డేటా టైప్ వస్తుంది. ఓకే, సో డబుల్ కోడ్స్ మీద తర్వాత సింగిల్ కోడ్స్ మీద నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ట్రిపుల్ కోడ్స్ నేను హోల్డ్ చేయమని చెప్పాను కదా, సో ట్రిపుల్ కోడ్స్ ఎక్కడ వాడతాం అనేది చూద్దాం ఇప్పుడు. సో ట్రిపుల్ కోడ్స్ని మనం 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు. 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో లెట్ us గో విత్ ఎడిటర్. ఓకే, ఎడిటర్లోకి వెళ్దాం. ఓకే, చూడండి. సో ఇక్కడ నేను ఏ అని తీసుకుంటున్నాను. ఏ అని చెప్పేసి లైక్ ఏ ఈక్వల్ టు సమ్ కంటెంట్ తీసుకుంటాను నేను. సమ్ కంటెంట్ అంటే ఏదో కంటెంట్. ఓకే, సో సంథింగ్ ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ అయిపోతుంది. వి నో దట్. సో అటు మళ్ళీ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు నాకు ఇట్లా వద్దు, నేను ఐ క్లిక్ లైక్ దిస్. ఇలా స్టోర్ చేసుకోకూడదా? ఇందాక నేను చెప్పాను, ఎంత కంటెంట్ అయినా మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను. మరి ఇట్లా స్టోర్ చేసుకోకూడదా డబల్ లైన్స్లో ఆర్ ఇంకొక లైన్లో ఇట్లా మనం స్టోర్ చేసుకోకూడదా స్ట్రింగ్లో? సో ఇలా మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ట్రిపుల్ కోడ్స్ని యూజ్ చేయాలి. ఓకేనా, వీ నీడ్ టు టేక్ ట్రిపుల్ కోడ్స్. ఓకే, ట్రిపుల్ కోడ్స్ మనం ఇట్లాంటప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఓకే, చూడండి, మనం ప్రింట్ చేద్దాం ఒకసారి. ప్రింట్, ఓకే, ప్రింట్ ఏ అందాం. సో రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ అయితే వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, సో ఇది అవుట్పుట్ కదా. ఓకే, సో అట్లా అంటే మల్టీ లైన్స్, ఒక లైన్ నుంచి ఎక్కువ లైన్స్లో యాజ్ ఇట్ ఈస్ మనకు ప్రింట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయిం స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకుంటాం, ఇట్లా ట్రిపుల్ కోడ్స్ యూస్ చేసి స్టోర్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ కోడ్స్లో మనం 3 తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ కోడ్స్ ఒకటి, సింగిల్ కోడ్ ఒకటి తీసుకుంటాను. ఇట్లా కాదు, ఇలా తీసుకుంటే విల్ గెట్ అన్ ఎర్రర్. ఓకేనా, కంపైలర్ ఎర్రర్ రైజ్ చేస్తుంది ఖచ్చితంగా. చూడండి, అసలు అన్న బట్టి చూడండి అదే. ఓకే, సో ఇలా మనం తీసుకోకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా 3 డబుల్ కోడ్స్ కానీ తీసుకోవాలి, 3 ట్రిపుల్ కోడ్స్ తీసుకోవాలి. అంతేగాని 2 అది ఒకటి తీసుకోకూడదు అన్నమాట. ఓకే, సో చూడండి, ఫస్ట్ పాయింట్ చెప్పాడు, వెన్ వీ నీడ్ టు యూస్ మల్టీ లైన్ స్ట్రింగ్, మల్టీ లైన్ స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ట్రిపుల్ కోడ్స్ని తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒకసారి మీరు చూడండి, అర్థమైపోయింది మీకు, అర్థమైపోయింది సింపుల్గానే. ఓకే, సో చూడండి, యూ కెన్ అండర్స్టాండ్. ఇందాక నేను చెప్పాను కదా, ఇలా తీసుకోవాలి, అయితే సింగిల్ ట్రిపుల్ కోడ్ తీసుకోవాలి. అంతేగాని రెండు కలిపి తీసుకుంటే ఏమైంది, ఇట్లా తీసుకుంటే ఏమైంది, ఎర్రర్ వచ్చేస్తుంది కదా. సో అదే చెప్తాను ఇక్కడ, అంతకు మించి ఏముండదు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా వద్దు, ఐ డోంట్ నీడ్ లైక్ దిస్, లెట్ మీ టేక్ ఇట్ అవుట్. ఓకే, సో నేను సబ్స్క్రైబ్ టు ట్రై స్కూల్ ఆన్ యూట్యూబ్ ఆన్ వైటీ అని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ట్రై స్కూల్ వరకే నాకు ఇంకొక అండర్లైన్ చేసినట్టు లేదా స్పెషల్గా అనిపించినట్టు ఇలా తీసుకుంటాను. అంటే ఇలాంటివి నేను తీసుకుంటాను. సో డబల్ కోడ్స్ తీసుకుంటాను, చూడండి, దట్ ఇస్ లైక్ దిస్. సో ఇలా తీసుకుంటాను నేను, డబుల్ కోడ్స్లో హైలైట్ చేయాలనుకున్నాను, హైలైట్ చేశాను. సో ఇలా నేను ఒక స్ట్రింగ్ మొత్తాన్ని స్టోర్ చేసుకోవాలనుకున్నాను ఏలో. అప్పుడు ఏమైతుంది, అప్పుడు వాట్ విల్ హ్యాపెన్ చూద్దాం. రన్ చేస్తున్నాను, ఏమొచ్చింది, ఎర్రర్ అయితే రైజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే స్ట్రింగ్ అనేది
టెర్మినేషన్ వచ్చేసింది. ఓకేనా, సబ్స్క్రైబ్ టు వరకు ఒక స్ట్రింగ్ వచ్చింది, తర్వాత ఇది ఇంకో రకంగా వెళ్ళిపోయింది. ఇలాంటి కేసెస్లో మనం ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటప్పుడు మనం ట్రిపుల్ కోట్స్ తీసుకోవాలి. ఓకేనా, ట్రిపుల్ కోట్స్ తీసుకోవాలి సింపుల్గా. అలాంటప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. మన ప్రోగ్రామింగ్ కానీ మన కోడింగ్ కానీ ఈజీ అయిపోతుంది. ఓకే, చూడండి, సబ్స్క్రైబ్ టు ట్రై స్కూల్ అని రైట్. ఓకే, సో ఇలాంటి కేసు మనం సెకండ్ కేసు అనమాట. ట్రిపుల్ కోట్ ఎక్కడ యూస్ చేయాలి అనే దానికి సెకండ్ కేసు. ఓకే, చూడండి ఒకసారి అర్థమైపోయింది. టేక్ అ స్నాప్ ఇఫ్ యూ వాంట్. ఓకే, ఒకసారి పాజ్ చేసి స్నాప్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో అదే చెప్తాడు ఇక్కడ, అంతకు మించి ఏముండదు. ఓకే, సో ఇలాంటప్పుడు ఇలా తీసుకున్నా మనం ఏం కాదు, ఇలా తీసుకున్నా ఏం కాదు. అంటే సింగిల్ కోట్తో స్టార్ట్ చేశాడు, సింగిల్ కోట్తో ఎండ్ చేశాడు, మధ్య డబుల్ కోట్ తీసుకున్నాం, ఇలాంటప్పుడు నో ప్రాబ్లం. ఓకే, అదే అలా కాదు, రెండు ఒకటే తీసుకోవాలి ఇలాంటప్పుడు, ఇలాంటి కేసులో మాత్రం ఏం చేయాలంటే మనం సింపుల్గా వీ షుడ్ నాట్ టేక్ లైక్ దట్. మనం ఏం చేయాలి, సింపుల్గా ట్రిపుల్ కోట్ తీసుకోవాలి. ఓకే, సో అదే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది, ప్రోగ్రామింగ్ కూడా బికమ్ ఈజీ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏంటంటే టు డిఫైన్ డాక్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ట్రిపుల్ కోట్స్ ఆర్ యూస్డ్. డాక్ స్ట్రింగ్ అంటే ఏంటంటే మనకి కామెంట్ లైన్ వాడతాం, యూస్ కామెంట్ లైన్స్. ఓకేనా, కామెంట్ లైన్స్ అనేది యూస్ చేస్తాం. దట్ ఇస్ అవర్ ప్రోగ్రామ్. జస్ట్ అ మినిట్. సో కామెంట్స్ అనేది వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ సెంటెన్స్ రాయాలనుకున్నా, ప్రోగ్రామ్ కొంచెం నాకు అర్థం అవ్వాలి, నాకే కాదు చూసే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి నేను ఏదో రాస్తా, ప్రింటింగ్ ప్రోగ్రామ్ అని. అంటే అర్థం అవ్వడం, ఇది నేను ప్రోగ్రామ్ ద్వారా ప్రింట్ చేస్తున్నానని అర్థం అవ్వడానికి. సో ప్రింటింగ్ ప్రోగ్రామ్ లాగా రాశాను. సో ఇలాంటప్పుడు మనం హెడ్డింగ్ లాగా అంటే డాక్ స్ట్రింగ్ లాగా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ట్రిపుల్ కోట్స్ అని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏం రాదు చూడండి. ఓకే, సో సేమ్ అవుట్పుట్. అంటే అది లేటర్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో కామెంట్ లైన్స్ లెక్క యూజ్ చేయడానికి మనం ట్రిపుల్ కోట్స్ వాడతాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో that's about strings. Hope you all understand. So next వీడియోలో మనం let us try to focus on negative index and positive index. Okay, so very interesting session about strings, so don't try to miss. Okay, thank you so much. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, mana school mana bhashalo. Thank you so much.